మా ఏరియాలో ఉండే మస్జిద్ కాకుండా పక్కే ఏరియా మస్జిద్ లో అయితే భోజనాలు పెడుతున్నారని ఇక్కడికి వచ్చాను. నేను వీడియో తీయడం ఒక వైటి చూసి నన్ను అయితే పిలిచినాడు ఇక్కడ రామని. హే గైస్, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు డే 22 ఆఫ్ రంజాన్ సిరీస్. ఇంకా మధ్యాహ్నం మా సార్ అయితే కాల్ చేసి మా అత్తింటికి వెళ్ళాలా బండి రెడీ చేయమంటే నేనైతే పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చా పెట్రోల్ పట్టించుకోవడానికి. పెట్రోల్ పట్టించుకొని ఇంటి దగ్గర రాగానే 2 బగ్గీలు అయితే బయట పెట్టినా, ఇది కార్లో పెట్టి వెళ్దామని మూటలు పెట్టుకొని అయితే వెళ్తున్నాం అక్కడికి. వీడికి బండిలో కూర్చోరా అని చెప్తే బండిలో నిలిపోయి ఆడుకుంటున్నాను. నాకు అద్దం అయితే అడ్డం వస్తున్నాడు మాటికి. ఇంకా చూడండి వీడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అడ్డం వస్తున్నాడు. ఇక్కడే కూర్చుంటా నేను బగ్గి నేను తోలుకుంటా పైన పెడుతున్నా అంటున్నాడు వీడు. ఇంకా నేను మా పిలిపినకైతే ఇద్దరం కలిసి అయితే పైన పెట్టేసినాం. ఇది పైన పెట్టేలోగా ప్రాణం పోయి వచ్చేసింది. ఎందుకంటే ముందే ఫాస్టింగ్ ఉన్నాను, దాని తోడుకు మళ్ళీ ఇదంటే అంతే. ఇక మా ఏరియాలో మస్జిద్ లో కాకుండా వేరే ఏరియా మస్జిద్ కి అయితే వచ్చాను చెప్పా కదా. ఎందుకంటే ఇఫ్తార్ టైం అయిపోయింది, వీళ్ళు ఇప్పుడే వెళ్ళారు ఇక్కడి నుంచి. ఎందుకని ఇక్కడికి వచ్చేసా. నాకు ఇక్కడ ఒక కోటి పిలిచినాడు వీడియో తీసుకున్నా అని చెప్పినా కదా. ఎందుకంటే ఇక్కడ స్థలం లేదు నాయన తినడానికి, మా ఇంటికి రా, నేను అక్కడైతే కూర్చోబెట్టి తినిపిస్తా మా డ్రైవర్ తో పాటు అని చెప్పినాడు కోటి. అయితే నేనేం చెప్పాను అంటే, లేదు బాబా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు, మా ఇంట్లో ఇస్తారు, నాకు తింటా, నాకు వెళ్ళి తింటా అని చెప్పినా. మా ఇంట్లో ఏమి ఇచ్చారంటే ఈరోజు రైస్, పాస్తా, మటన్ కర్రీ, మజ్జిగ, పెరుగు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.